మనందరికీ రోజులు గడిచిపోతున్నాయి కానీ మనసులో ఏదో తెలియని భారం. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో తెలియని బాధ. ఎవరితోనో తెలుసా? ఎదుటి వారితో కాదు, మన లోపల ఉన్న అసూయతో, కోపంతో, ఆందోళనతో. ఈ రోజుల్లో మనం మనుషులను ప్రేమిస్తున్నామా లేక వారి దగ్గర ఉన్న హోదాని, డబ్బును ప్రేమిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. మన చుట్టూ వేల మంది ఉన్నా మనం ఒంటరిగా ఎందుకు ఫీల్ అవుతున్నాం? దానికి కారణం మన మధ్య ఉన్న గోడలు. కులం అని, మతం అని, స్థాయి అని మనం కట్టుకున్న కంచెలు మనల్ని ప్రేమకు దూరం చేస్తున్నాయి. ఎదుటి మనిషి బాధలో ఉంటే అయ్యో అనిపించిన స్థితికి మనం చేరుకున్నాం. అందరితోనూ కలిసున్నా సరే ఎవరిని నమ్మాలో తెలియని ఒక రకమైన అభద్రతా భావం మనల్ని వెంటాడుతుంది. మనం జీవిస్తున్నాం కానీ మనలో జీవం లేదు. ఎందుకంటే మనం ప్రేమించటం మర్చిపోయాం. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే మనం నేను అనే ఒక చిన్న గదిలో బందీ అయిపోయాం. నా సుఖం, నా లాభం, నా కుటుంబం, ఇక్కడితోనే మన ఆలోచనలు ఆగిపోతున్నాయి. బాబా గారు చెప్పినట్లు ద్వేషం అనేది బయట శత్రువు కాదు, అది మనసు లోపల మనం పెంచుకుంటున్న విషం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరి మీదైనా కోపం పెంచుకున్నప్పుడు అవతలి వ్యక్తి కంటే ముందే మీరు మనశ్శాంతిని పాడు చేసుకుంటారు. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. సమాజం మనకు నేర్పిన పోటీతత్వం వల్ల పక్కవాడి ఎదుగుదలను చూసి సంతోషించలేకపోతున్నాం. మనుషుల మధ్య అంతరాలు పెరగడానికి కారణం మన ఎదుటి వ్యక్తిలో ఒక మనిషిని చూడకుండా ఒక ప్రత్యర్థిని చూడటమే. మనం ఎప్పుడైతే ఇతరుల తప్పులు మాత్రమే వెతుకుతామో అప్పుడే మనలో ఉన్న దైవత్వం చచ్చిపోతుంది. ఈ ద్వేషం అనేది ఒక అంటువ్యాధి లాంటిది. ఇది మిమ్మల్ని మీకే కాకుండా ఈ ప్రపంచానికే దూరం చేస్తుంది. మరి దీని పరిష్కారం ఏంటి? బాబా గారు కేవలం 2 మాటల్లో చెప్పారు. సబ్ ఏక్ అంటే అంతా ఒకటే. దీని అర్థం పైన ఉన్న దేవుడు ఒక్కడే అని కాదు. మీలో ఉన్నది, నాలో ఉన్నది, ఆ చివరికి రోడ్డు మీద ఆకలితో ఉన్న వ్యక్తిలో ఉన్నది కూడా ఒకటే ప్రాణం అని. మీరు ఎవరిని కలిసిన వాళ్ళలో దేవుణ్ణి చూడటం అలవాటు చేసుకోండి. వినడానికి ఇది కష్టంగా అనిపించొచ్చు కానీ ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకు నచ్చని వ్యక్తిలో కూడా ఏదో ఒక మంచి ఉంటుంది. దాన్ని ప్రేమించండి. బాబా గారు ఎప్పుడు చెప్పేవారు, ప్రజలకు సేవ చేయడం, వాళ్లకు అన్నం పెట్టడం, దేవుణ్ణి స్మరించటం. దేవుడు ఎక్కడో కొండల మీదో గుళ్లలోనూ లేడు. ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి మీరు పెట్టే ముద్దలో ఉన్నారు. సేవ అంటే కోట్ల రూపాయలు దానం చేయడం కాదు. ఎదుటి మనిషి బాధలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం నిలబడి నేనున్నాను అని ధైర్యం చెప్పడం. ప్రేమతో జయించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మీ దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి, అది పశువు కావచ్చు, పక్షి కావచ్చు, లేదా మనిషి కావచ్చు, నిండు మనసుతో గౌరవించండి. మన జీవితం మారాలంటే మనం రేపటి వరకు ఆగక్కర్లేదు, ఇప్పుడే మార్చుకోవచ్చు. ఈ వీడియో అయిపోయాక ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీ వల్ల ఎవరైనా బాధపడ్డారా? లేక మీరు ఎవరి మీదైనా అనవసరమైన ద్వేషం పెంచుకున్నారా? దాన్ని వదిలేయండి. వారానికి ఒక్కసారైనా సరే ప్రతిఫలం ఆశించకుండా ఎవరికైనా చిన్న సహాయం చేయండి. అది ఒక ఆకలితో ఉన్న జీవికి అన్నం పెట్టడం కావచ్చు, లేదా కష్టంలో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసి మాట్లాడటం కూడా కావచ్చు. మీరు ఇచ్చేది ఏదైనా సరే అది ప్రేమతో ఉండాలి. గుర్తుంచుకోండి, మీరు ఈ ప్రపంచానికి ఏమి ఇస్తారో అదే మీకు తిరిగి వస్తుంది. మీరు ప్రేమను పంచితే మీకు తెలియకుండానే మీ జీవితం ప్రశాంతంగా మారుతుంది. అద్భుతాలు జరగడానికి మీరు మంత్రాలు వేయక్కర్లేదు. ఒక మనిషి కళ్ళల్లో ఆనందాన్ని నింపితే చాలు. ప్రేమించడమే పరమార్థం, సేవ చేయటమే సాధన. ఈ క్షణం నుంచే మీ ఆలోచన మార్చుకోండి. ప్రపంచం మీకు కొత్తగా కనిపిస్తుంది. నేటి నుంచే ఆ మార్పును మీతో మొదలు పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి.